మావోలకు పెరిగిన మద్దతు, అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్, లక్షలాది మంది సమక్షంలో మావోలకు మద్దతు తెలిపిన కేసీఆర్. ఏమిటికే నువ్వే కదా అన్సదొక్కింది మొత్తం మావోయిస్టులని. మొత్తం జల్లెడబడినట్టు మావోయిస్టులని. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సానుభూతి కూడా పొందాలి. మావోయిస్టుల సానుభూతి పొందుదాం. కొంతమంది సానుభూతిగా ఇట్లా మాట్లాడతారని కొంతమంది జనాలు సరే ఏమన్నా సానుభూతి తెలియజేసి కొంచెం ఎలక్షన్లలో ఏమన్నా ఓట్లు వేస్తారేమన్న సానుభూతి సిగ్గుండాలి నువ్వు మావోయిస్టుల గురించి మాట్లాడతావు. ఎందుకంటే ఇప్పుడు మీరు అధికారంలో లేరు. మావోయిస్టులు మళ్ళీ మమ్మల్ని ఏమన్నా అన్నారంటే మళ్ళీ అది కూడా బాగుండదు. ఎందుకంటే మేము కూడా మద్దతు తెలపాలి అన్నట్టుగా ఏదో అట్లా మాట్లాడుతున్నాం అంతే. బలగాల కుబింగ్పై కూనంనేని ఆక్షేపణ, కమ్యూనిస్టులంతా అన్నదమ్ములేనని వెల్లడి, శాంతి చర్చల కోసం సాంబశివరావు పట్టు, ఎన్కౌంటర్లపై విమలక్క గరం గరం, కాంగ్రెస్పై పెరుగుతున్న ఒత్తిడి, రేపో మాపో ఆ పార్టీ నుంచి సానుకూల ప్రకటన, పరిస్థితులు అనుకూలిస్తే త్వరలోనే పీస్ టాక్స్. ఇప్పుడు దళాలు కర్రెగుట్టని జల్లెడబడుతున్నాయి. ఇవి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు వాస్తవంగా. ఎన్కౌంటర్లల్లో ఇప్పుడు మావోయిస్టుల దగ్గర ఉన్న ఈ తుపాకులు కావచ్చు ఏం కావచ్చు అవంతా ఇప్పుడు వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత అయితే అభివృద్ధి చేస్తుందో టెక్నాలజీ కూడా అంత నష్టపరుస్తుంది కూడా. టెక్నాలజీని మనం ఎంత వాడుతామో సరే 100కి ఒక 50% టెక్నాలజీ వాడితే మళ్ళీ 100కి 50% అదే టెక్నాలజీ మనల్ని పట్టిస్తుంది. ఇప్పుడు గుట్టలలో వీళ్ళు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ఏంది, డ్రోన్ కెమెరాల ద్వారా కిలోమీటర్ల ద్వారా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు ఏంది. ఒకవేళ సెల్ ఫోన్లు వాడితే కూడా నెట్వర్క్ సిస్టమ్ ద్వారా దొరికించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ దగ్గరనేమో లేటెస్ట్ గన్నులు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మా వాళ్ళ దగ్గర అంత టెక్నాలజీ లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా వీక్ అయిపోయారు. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని కుమింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జల్లెడ పట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడ కూడా వాళ్ళు ఎవరి మీద దాడులు చేస్తలేరు, ఎక్కడ కూడా విరుచుకుపడతలేరు. వాళ్ళు సైలెంట్గానే ఉంటున్నారు. ఇప్పుడు అంత అవసరం కూడా లేదు. మావోయిస్టుల మీద మీరు దాడులు చేసి కుమింగ్ చేసి జల్లెడబట్టి ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎక్కడ కూడా ఇప్పుడు బయటకు వస్తలేరు, ఎవరి మీదైనా దాడి చేస్తున్నారు అంటే ఏదీ లేదు. ఎందుకు అది అనవసరమైన విషయం, అది మాత్రం వాస్తవం. అది హిడ్మా ఎస్కే, బలగాల కళ్ళు కప్పిన హిడ్మా దళం 20,000 మంది బలగాల్లో అంతర్మదనం, వెనక్కు తిరిగి వస్తున్న కొంతమంది పోలీసులు, ఆగిన హెలికాప్టర్ల చక్కర్లు, బాంబుల మోతలు, కాల్పులు కూడా జరగట్లేదంటున్న గిరిజనులు. ఎందుకు వాళ్ళ మీద దాడులు? నిజంగా అది మాత్రం తప్పే. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ఉద్యమంగా అందులో పోయి జైన్ అయిన వాళ్ళే కానీ దేశంకు యాంటీగా పనిచేసేటోళ్ళు కాదు కదా. అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఎక్కడన్నా అన్యాయం జరిగిందో అన్యాయాన్ని వ్యతిరేకిస్తేందుకు ప్రశ్నిస్తేందుకే ఉన్నారు కానీ దేశానికి రాష్ట్రానికి వ్యతిరేకంగా పనిచేసేటోళ్ళు కాదు కదా. అలా కూడా ఏమైనా ఉంటే చర్చలు జరుపుకోవాలి. చర్చలు జరిపి చర్చలలో మాట్లాడుకొని చేసుకుంటే బాగుంటుంది. పాక్ని ఏం చేస్తారో మీ ఇష్టం, ఆర్మీకి పూర్తి ఫ్రీడమ్ ఇస్తున్నాం, సైన్యంపై దేశ ప్రజలకు నమ్మకం ఉంది, ఉగ్రవాదాన్ని ఆర్మీ సమర్థవంతంగా అణచివేస్తుందని భావిస్తున్నాం, ప్రధాని మోడీ సంచలన కామెంట్స్, పీఎం నివాసంలో కీలక సమావేశం, హాజరైన రాజ్నాథ్, సిడిఎస్ చీఫ్ అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు. కానీ యుద్ధం చేయాలంటే అన్నీ చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఒకప్పుడు మహాభారతం రామాయణం యుద్ధాలు ఏమైనా కూర్చొని చర్చలు జరుపుకున్నారా? యుద్ధాలు చేసిర్రు, సంవత్సరాల తరబడి యుద్ధాలు చేసిర్రు, లాస్ట్కి ఎవరొకరు గెలిచిర్రు. ఇప్పుడు యుద్ధాలు చేయాలంటే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు అంటే యుద్ధం అంటే ఇట్లా రెడీ అనగానే రెడీ అనేది. ఇప్పుడు యుద్ధాలు చేయాలంటే ఆలోచన. ఎందుకంటే మనం యుద్ధానికి పోతే ఇప్పుడు యువతల పక్కోడు కూడా యుద్ధానికి వస్తాడేమో, మనం గెలుస్తామా గెలవమా, ఎట్లా కొట్టాలి, ఇవన్నీ ఆలోచనలు ఇవన్నీ ప్లాన్లు వేసుకొని పోవాల్సి వస్తుంది. కొంతమంది ఏమంటారంటే తొందరగా పాకిస్తాన్ ఖతం చేస్తే అయిపోతుంది అని అంటారు. అన్నంత ఈజీగా ఉంటుందా? వాడు ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ఎట్లా ఉన్నది, వాడు ఏన్నో కూర్చుంటారు, వాని దగ్గర అణుబాంబులు ఉన్నాయి. ఇప్పుడు వాని దగ్గర ఏంటంటే తింటందుకు తిండి లేదు, కొంటందుకు వస్తువులు కొంటందుకు పైసలు లేవు. వాని దగ్గర ఉన్నది ఒకటి, ఆ ఉన్న బాంబులు ఉన్నాయి. అవి ఏం చేస్తాడు, లాస్ట్కి ఇసిరేసి కూర్చుంటాడు. వాడు ఇసిరేయకున్నా కానీ పక్కోడు ఇసిరేయరపై ఇక అయింది ఇక నువ్వు గెలవలేవు పీకలేవు వెయ్యి అంటే కూడా వేసేటందుకు కూడా వాళ్ళు సిద్ధం ఉంటారు. కాబట్టి అన్నీ ఆలోచించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మనమే ఈ రేంజ్లో ఆలోచిస్తే వాళ్ళు ఇక పైన ఉన్నోళ్ళు ఏ రేంజ్లో ఆలోచించాలి, ఎట్లా చేయాలి, ఏంది, ఏ టైంలో ఎక్కడి నుంచి దాడులు చేయాలనేది వాళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. చేసుకొని దాని లెక్కల ప్రకారం పోతారు.
భారత్లో ఉంటూ పాక్కు మద్దతిస్తారా? అలాంటి వాళ్ళు ఆ దేశానికే వెళ్ళిపోండి. కొందరు కాంగ్రెస్ నేతల తీరు సరికాదు, వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్. మతం ఆధారంగా 26 మందిని అత్యంత పాశవికంగా ఉగ్రవాదులతో చంపించిన పాకిస్తాన్కు అనుకూలంగా కొందరు మాట్లాడడం చాలా శోచనీయమైన విషయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి వారు ఆ దేశానికి వెళ్ళిపోవడమే ఉత్తమన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి పవన్ మంగళవారం సి కన్వెన్షన్ హాల్లో నివాళులు అర్పించారు. ప్రస్తుతం దేశ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ఉండాలి కరెక్టే, కానీ కొందరు కాంగ్రెస్ నాయకుల తీరు సరికాదు, వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడారు? ఒకసారి నాకు తెలిసి మన అద్దంకి దయాకర్ గారు మాట్లాడినట్టు ఏందంటే, ఒక డిబేట్లా చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే క్యాజువల్గా అన్నాడు, ఆయన నాకు పాకిస్తాన్ ఇష్టం ఉండొచ్చు, మీకు ఇష్టం లేకున్నది నాకు ఇష్టం ఉండొచ్చు, నాకు ఇష్టం ఉన్నది మీకు ఇష్టం లేకుండొచ్చు అన్నట్టుగా ఒక తీరుగా మాట్లాడుకుంటూ వచ్చిండు. ఇప్పుడు ఎట్లా అంటే ఆయన 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 వేరే ఉద్దేశంతోనే ఆయన అన్నాడు, కానీ ఇక్కడ తీసుకున్న ఉద్దేశం వేరే వేరే విధంగా తీసుకున్నారు జనాలు. ఇప్పుడు ఒకవేళ ఆయనకు పాకిస్తాన్ ఇష్టం ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఆయనను పిలుస్తారా? అక్కడ ఈయన కోరన పరిచయం ఉన్నారా? ఏంటంటే అది ఒక సమయం సందర్భాన్ని బట్టి అక్కడ నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు అన్న ఆ ఒక్క సెంటెన్స్ని ఈ రూపంలో మాట్లాడిండు. కానీ ఆయనకేం దేశం మీద దాడి చేయాలని ఉంటుందా? ఆ ఉగ్రవాదులు వచ్చి అమాయకులను కాల్చాలని ఆయనకు ఉంటుందా? ఎవరికి ఉండదు. కాకపోతే ఆ టైంలో అట్లా మాట్లాడి ఉండొచ్చు, కానీ దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే తెలివి కూడా ఉండాలి, రాజకీయ పరిజ్ఞానం ఉండాలి. అది అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం వివరణ ఇవ్వాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు తెలిసి ఉండొచ్చు, చాలామందికి బీజేపీ నాయకులకు కూడా తెలుసు. ఎందుకంటే ఆ సందర్భంలో అద్దంకి దగ్గర అట్లా మాట్లాడిండు, కానీ అది మాట్లాడింది తప్పు కాదని కూడా తెలుసు. వాళ్ళందరూ ఏమి అనట్లేదు. ఎందుకో పవన్ కళ్యాణ్ అన్న జర మీరు కూడా ఆలోచించి వెయ్యాలన్నా దెబ్బేస్తే ఎట్లా మీరు ఇట్లా మాట్లాడితే? పాక్ని ఏం చేస్తారో మీ ఇష్టం, ఏం చేస్తారో మీ ఇష్టం, మా ఇష్టం కాదు. మీరు ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళు ఏదైనా చేస్తారు. మీరు ఆదేశాలు జారీ చేయకుండా మీ ఇష్టం అంటే ఏం చేస్తారు?